కిరణమా కల్వరి తేజమా. ఒక ఉన్నతమైన శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారు మన జీవితాల్లోకి రానప్పుడు, ఆయన్ని మనం నమ్ముకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనందరికి కూడా తెలుసు. అటువంటి జీవితాలని బాగు చేసి ఒక మంచి మార్గంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చినాడు. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం అనేక విషయాలు సరిచేయబడాలి. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ఒక ప్రత్యేకత క్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది. అందుకనే అందరూ కూడా ఆయన్ని ఈరోజు నమ్ముకోవటానికి కారణం ఒక కులము కాదు, మతము కాదు. ఇప్పుడు అందరు యేసు ప్రభుల వారిని నమ్ముకోవటమే కాదు, నేను తెలుసుకున్న ఈ రక్షకుణ్ణి, నేను తెలుసుకున్న ఈ గొప్ప ప్రేమను నేను అనేక మందికి సాటించాలి అని గొప్ప గొప్ప దైవజనులుగా ఇప్పుడు అనేక మంది ప్రతి క్యాస్ట్లో కూడా దేవుని సేవకులుండి బలంగా ప్రభు సేవ చేస్తున్నారు. దీని అంతటికి కారణము భారతదేశంలోని భారతీయులమైన మనం కూడా యేసయ్యను తెలుసుకొని ఆయన ఆరాధించడానికి కారణం ఏంటంటే, మనకి ఎక్కడ దొరకనిది యేసు ప్రభులో మాత్రమే మనకు దొరికింది ప్రేమ, క్షమ. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా, ఏ సినిమాలు చూసినా, ఎక్కడ చూసినా శత్రువుల మీద పగ తీర్చుకోవటమే మనకు కనపడుతుంది. ఉదాహరణకి ఒక మూవీ ఎలా తీస్తారంటే, ఒక సినిమా ఒక విలన్ని పెడతారు. వాస్తవానికి సినిమాలో ఉన్న విలన్ చెడ్డోళ్ళు కాదు. ఈ మధ్య ఒక ఆయన గురించి నేను విన్న, విలన్గా ఎక్కువ ఇస్తుంటాడు, తాను చాలామందికి హెల్ప్ చేస్తాడంట. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఒక విలన్ని పెడతారు, అతన్ని దుర్మార్గుడిగా చూపిస్తారు. ఎంతకంటే సినిమా చూసే ప్రేక్షకులకి అతని మీద బాగా కోపం వచ్చేటట్లు చూపిస్తారు. అతను ఆ మూవీలో బాగా చెడ్డ పనులు చేసేటట్లు. అప్పుడు హీరో వచ్చి అతన్ని కొడుతుంటే మనం హాల్లో కూర్చొని సంతోషంగా చూస్తూ ఉంటాం. కొంతమంది ఈలలేస్తూ ఉంటారు, కొట్టు కొట్టు అని, కొట్టు అని. అంటే ఏమి నేర్పిస్తుంది మనకు అంటే, పగ తీర్చుకోవడము సినిమా నేర్పిస్తుంది. అదే నేను చెప్తున్నా ఈరోజు మీకు, ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకంది ప్రత్యేకమైనది, ప్రపంచమంతా ఒప్పుకోక తప్పవలసిన సంగతి ఇది. ఒక సినిమా కావచ్చు, ఇంకా కొన్ని పుస్తకాలు మనం చదివితే శత్రువులు ఉంటారు, శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో చూస్తున్న సంగతులు. మనం కూడా అంతే. సహజంగా మనకు ఎవరి మీదన్నా కోపం ఉంటే, కొట్టిందాకా, కనీసం తిట్టిందాకైనా మన మనసు ఊరుకోదు, కక్ష తీర్చుకోవాలి. యేసు ప్రభుల వారి దగ్గరికి చాలామంది రాకపోవటానికి కూడా ఇదొక రీజను. నేను ఇప్పుడు చెప్పేది కూడా ఒక కారణం. కక్ష తీర్చుకోకపోతే మన మనసు ఒప్పుకోదు. నన్ను ఇంత మాట అన్నదా, అయ్యో అసలు లోపలేదో ఉడికెత్తిపోతూ ఉంటుంది. తిరిగి మనం అనేంత వరకు, ఆ కక్ష తీర్చుకునేంత వరకు అసలు మనసులో ఉండదు. మనిషి యొక్క మనస్తత్వము అటువంటిది. దీన్ని చంపాలని యేసు ప్రభులు వారి లోకానికి వచ్చి ఆయన చనిపోయింది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ దొరకనిది యేసు ప్రభులు వారి దగ్గర దొరికేది. అదేంటంటే క్షమాపణ. యేసు ప్రభులు వారు ప్రాముఖ్యంగా మనకు నేర్పించింది క్షమించడం. ఇంట్లో భార్యని క్షమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లకి వస్తాయి, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పొరపాట్లు వస్తాయి. భర్తని క్షమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
మా తమ్ముడు ఏదో నన్ను అన్నాడు అని అలాగే కక్ష పెట్టుకొని, మా అన్న నన్ను ఇలా అన్నాడు అని ఇలాగే కక్ష పెట్టుకొని, తోడుకోడళ్ళు, అత్తకోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు హృదయములో కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని వాళ్ళతో పలకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా అడుగు కూడా వాళ్ళ వాకిట్లో పెట్టకూడదు, వాళ్ళ ముఖము కూడా చూడకూడదు అనే తత్వము మనిషి వ్యక్తిత్వము. దాన్ని మార్చుకోమన్నదే యేసుప్రభుల వారి సత్యము. మనిషిలో ఏ కక్ష, ఏ భేదము, ఏ విభేదము, ఏ విరోధము లేకుండా ఉండడమే క్రైస్తవ్యము. అందుకనే చాలామందికి క్రైస్తవులు దొరికేది ఎక్కడే. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. క్రైస్తవులు పెద్ద పెద్ద పాపాలు చేయరు. క్రైస్తవులు దొరికేది ఇక్కడే. కక్షలు, తగాదలు 99% నేను నమ్ముతున్నా. ఇంతకు మించి క్రైస్తవులకి ఎక్కడ కూడా సాతానికి దొరకట్లే. ఇదొక్కటి మనం జయించగలిగితే, యేసుప్రభులు వారు అన్నాడు 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నాము, 10లో 9 పాటించి 1 తప్పిపోయినా 9 కూడా వేస్టే. ఇదొక్కటి కూడా పాటించగలిగితే దేవుని బిడ్డరా ఉంటుంది. చూడండి, ప్రతి క్రైస్తవుని కదిలించి చూడండి. ఎవరో ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటుంది, ఎవరితో ఒకరితో మాట్లాడిన తత్వం ఉంటుంది. కక్ష సాధింపు, కక్ష స్వభావము క్రైస్తవులకు ఉండడానికి వీల్లేదు. అసలు ప్రభువు నేర్పించిందే మనకిది. ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా ప్రభు మనల్ని ఉంచాలనుకున్న సబ్జెక్టే ఇది. ఏంటది? ప్రపంచంలో ఎవరు క్షమించరో క్రైస్తవులు క్షమిస్తారు అనేది మనం నేర్చుకోవాలి. మీకు తెలుసు, ఇంతకుముందు కూడా చెప్పే, ఒక రాష్ట్రంలో ఒక దైవజనుడు తన ఫ్యామిలీతో వేరే దేశం నుంచి వచ్చి అక్కడ అనేక మందికి వైద్య సేవలు చేసి వారికి ఉపకారము చేసి మేలు చేస్తే, క్రైస్తవ విరోధులు కొంతమంది ఈ యేసుక్రీస్తు బోధ ఇక్కడ ప్రకటించకూడదని ఆయన మీద కక్ష పెట్టుకొని ఆపి కారు మీద పెట్రోలు పోసి నిలువున నిప్పు పెట్టి తగలబెట్టినారు. ఇది ప్రపంచమంతా ఎరిగిన సత్యం. వాళ్ళకి శిక్ష వేద్దామని చెప్పి వాళ్ళ భార్యని అడుగుతారట, నీ భర్తని నీ పిల్లల్ని తగలబెట్టిన వారికి ఏ శిక్ష వేయమంటావు కదా. సహజంగా అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటారు, మా పిల్లల్ని అన్నోళ్ళు బ్రతకూడదు, మళ్ళీ వాళ్ళకు ఉరిశిక్ష పడాల్సింది అంటుంటారు వార్తల్లో. సరే, అది వాళ్ళ కక్ష అనుకోండి. ఆమె చెప్పిందట, వాళ్ళకి ఏ శిక్ష వేయద్దు, ఎందుకంటే నా భర్త నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు ఎందుకు దిక్కులేని వాళ్ళు కావాలి, వదిలేసేమన్నదట. క్షమాభిక్ష పెట్టిందట. ఒక్క మాటకి 16 మాటలు వడ్డిస్తున్నాం మనం. ఓర్పు లేని మనస్తత్వాలు. కాబట్టి యేసుప్రభుల వారు మనకు నేర్పించిన తత్వం ఏంటంటే క్షమించడం. ఒకసారి మీరు బైబిల్ తెరిచి మత్తయి సువార్త, ఒక ఆయన అడిగిన ఒక క్వశ్చన్కి యేసుప్రభుల వారు చెప్పిన ఆన్సర్ మనం చదువుదాం దేవుని బిడ్డరా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెను. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఇప్పుడు యేసయ్య ఆన్సర్ చెప్పాలి. ఒక్కోసారి కొంతమంది అంటారు, ఊరుకోండి పాస్టర్ గారు, ఎన్నిసార్లు వరకు ఉండేది, నేను మనిషిని కదా, ఉప్పు కారం తినట్లేదా? ఉప్పు కారం తినకపోతే పప్పుచారు తిను, ఎవరు వద్దన్నారు? పొడి కారం తిను. యేసుప్రభుల వారిని అడిగిన క్వశ్చన్కి మరి ఆయనేం ఆన్సర్ చెప్పినాడో మనం చూడాలి కదా. ఒక ఆయన అంటాడు, ప్రభువా నా సహోదరుడు, అన్నో తమ్ముడో అక్కో చెల్లో భార్యో భర్తో అత్తో మామో కోడలో, నా సహోదరుడు అని ఒక మాట అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది అందరికీ వర్తిస్తుంది.
నా ఎడల తప్పిదము చేస్తే, నన్ను ఏదన్నా అంటే, నన్ను విమర్శిస్తే, నన్ను బాధిస్తే, నన్ను కొడితే, నన్ను తిడితే, నా ప్రాపర్టీని లాగేసుకుంటే, నన్ను శ్రమలు పెడితే, అనరాని మాటలు అంటే, ఒకవేళ ఎన్నిసార్లు క్షమించవచ్చు అంటే నా ఆలోచన ఏంటి? ఇన్నిసార్లు అన్న తర్వాత, అన్నిసార్లు క్షమించిన తర్వాత పగ తీర్చుకుందామని యేసయ్యని అడిగి, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఒకసారి అంటే క్షమిస్తా, 2 సార్లు క్షమిస్తా అంటే యేసు ప్రభుల వారిని ఆయన అడుగుతూ, మరలా అక్కడ రాయబడిన మాట చదివితే దేవుని బిడ్డారా, 7 మార్లు మట్టుకా అని అడిగిండు. ఆ క్వశ్చన్లోనే అది. ఏమనుకోకేసా, 7 సార్లు క్షమిస్తా, తర్వాత మరి పగ తీర్చుకోమంటావా? ప్రసంగం చేస్తున్న దైవజనుణ్ణి ఇదే ప్రసంగం చేస్తున్నట్ట, క్షమించాలి క్షమించాలి అని. ఆయన ఈయనకెంత ఓర్పు ఉందో చూద్దామని అప్పటి వరకు వ్యసనమున్నా ఏం చెప్పే వాక్యాలన్నీ తగిలి మనసులో పెట్టుకొని వీడు దొరికితే బాగుండు అనుకున్న ఒక విశ్వాసం ఉండంట ఆ సంఘంలో, సేవకుని కొడదామని. ఇదే సమయము ఈ టైములో కొట్టి ఈయనకెంత క్షమాగుణం ఉందో తెలుసుకుందాం, ఇప్పుడు కొట్టినా కానీ మనకు మంచి అవకాశం అని చెప్పి కుడి చెంప మీద కొట్టిండట. అప్పుడు దైవజనుడు ఏం చెప్తుండో తెలుసా? నిన్ను కుడి చెంప కొట్టువానికి నీ ఎడమ చెంపను చూపించాలే కానీ పగ తీర్చుకోకూడదు అన్నాడు. అనేసరికి దైవజనుడు ఈ చెంప చూపించి, ఎటు కూడా కొట్టబ్బాయి అని కొట్టిండట. ఈడు ఎప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాడు కదా, ఇంకా ఇదే మంచి అవకాశం అనుకొని మరలా 3వసారి కూడా కొట్టిండట. దైవ సేవకుడు కాలు కొంది దన్నిండట. ఎందుకని? అదేంటి పాస్టర్ గారు, నువ్వే కదా వాక్యం చెప్పింది కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి అని. అంటే సేవకుడు అంటాడంట, నువ్వు కుడి చెంప కొట్టినప్పుడు ఎడమ చెంప చూపించినాగా, 3వసారి కొట్టమని బైబిల్లో లేదు అన్నాడట. ఆయనకి ఈ వాక్యం తెలియదు పాపం. క్షమించడం అంటే ఏదో 1 సారా 2 సార్లా, 7 మార్లు మట్టుకని అడుగుతున్నాడు పేతురు గారు యేసుప్రభుల వారిని. ఆయన అంటున్న మాట చదువుదాం మరలా, 22వ వచనము. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళు అంటే నువ్వు బ్రతికినంతకాలం. ఎంతవరకు క్షమించాలి శత్రువుని, ఇంట్లో వారిని కానీ బయటలో వారిని కానీ? 70 ఏళ్ల మట్టుకు, 70 సంవత్సరాల వరకు నిన్ను బాధించినా నువ్వు క్షమిస్తూనే ఉండాలి అంటుంది బైబిల్. ఎంత ఓర్పు కావాలి దేవుని బిడ్డారా, ఎంత ఓర్పు ఉంటే ఆ క్షమాగుణం మనకు వస్తుంది. ఎందుకు క్షమించాలి అసలు? నన్ను ఇంత బాధిస్తున్నప్పుడు, ఇంత వేదనకు గురి చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి నేను ఎందుకు క్షమించాలి? క్షమించటం వలన కలిగే లాభం ఏంటి? నీవై ఎవరైతే క్షమిస్తున్నావో, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వాళ్ళని క్షమించడం ద్వారా నీకు చాలా మేలుంది, చాలా దీవెన ఉంది, చాలా ఆశీర్వాదం ఉంది. ఇంకొక మాట కూడా చెప్పనా, యేసు ప్రభులు వారు మనల్ని క్షమించండు. దీనికి ఒక స్టోరీ కూడా చెప్తాడు. ఒక ఆయన రాజుగారికి అప్పు ఉన్నాడట. నేను కట్టలేనయ్యో అని ఏడిస్తే, సరే క్షమించు, నీ అప్పు వెళ్ళిపో అన్నాడట. తర్వాత ఆయన వెళ్ళిపోతూ దారిలో ఇంకొకటి కనపడ్డాడు. ఈయనకు అప్పు ఉన్నాడు. ఆయన చొక్కా పట్టుకొని నా అప్పు నాకు కట్టమన్నాడట. నేను కట్టలేనయ్యా, తర్వాత ఇస్తానంటే కుదరదు, కడితేనే వదులుతా అన్నాడట. ఆ వార్త రాజుగారికి తెలిసింది. అని పిలిపించారు. నిన్ను క్షమించిన నేను క్షమించినవయ్యా, నాకు ఎక్కువ అప్పున్నా నిన్ను క్షమించా కదా, నీకు తక్కువ అప్పున్నా ఎందుకు క్షమించలేకపోతున్నావు? కాబట్టి వీడిని తీసుకెళ్ళి బంధించి చెరసాల్లో పడేయమన్నాడు. నా దేవుని బిడ్డరా, మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనల్ని క్షమించేసిండు. మన పాపాలు క్షమించిండు, మన లోపాలు క్షమించిండు, మనల్ని మంచి మనుషులుగా మార్చేసిండు. మరి మనం ఎందుకు క్షమించకూడదు? ఒకవేళ మనల్ని తిట్టినారనుకోండి, క్షమించేస్తే మేలే కలిగేది కదా.
కొట్టినారనుకోండి, క్షమిస్తే కుటుంబాలు బాగుపడతాయి కదా. కాబట్టి క్షమించుట ద్వారా ఆశీర్వాదం ఉంది. ఒకసారి ఇద్దరికి గొడవ పడింది బైబిల్లో. ఆ ఇద్దరు ఎవరంటే, ఒక ఆయనేమో సౌలు, ఇంకొక ఆయనేమో దావీదు. ఈ దావీదు ఏ నేరం చేయలే, ఏ తప్పు చేయలే, కానీ సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే, దావీదు ఉంటే సౌలు రాజ్యం స్థిరపడదని, తన రాజ్యాన్ని లాగేసుకుంటాడని సౌలు దావీదు మీద కుట్ర చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకరోజు సౌలు దావీదుకు దొరికిండు, పక్కనున్న ఆయన అంటాడు, వీడిని చంపేయచ్చుగా, ఈ రోజుతో నీ శత్రువులు లేకుండా పోతారుగా, నీ కక్ష తీరిద్దిగా అని పక్కనున్న వాళ్ళు సలహా ఇస్తున్నారు. దావీదు అంటాడు, వీణ్ణి దేవుడు నాకు అప్పగించిన నేను చంపను, క్షమిస్తున్నా అని దూరంగా వెళ్ళి సౌలుని కేకేసి పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. సౌలా, ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించిన, నేను నిన్ను చంపలేదు, క్షమించా. ఆ మాట ఎప్పుడైతే దావీదు నోట నుంచి వచ్చిందో సౌలు ఎంత బాధపడిపోతాడంటే ఇంక చెప్పలేము. అందుకే నీ శత్రువు ఎవరైతే ఉన్నారో వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టమన్నది బైబిల్. అప్పుడు వారు నీ గురించి చాలా బాధపడతారట. సౌలు ఏడ్చినంత పని చేస్తాడు. నేను ఇంత దుర్మార్గంగా ఉన్నా, ఇంత నీచంగా ఉన్నా, ఈరోజు నన్ను క్షమించినవు నువ్వు దావీదా, నన్ను ఇంతగా క్షమించినవు నువ్వు, వాస్తవానికి నీ ప్లేసులో నేనుంటే చంపేవాడిని అని చెప్పి ఆ రోజు నుంచి దావీదుని వెదగడం మానేసిండట. కొంతకాలం గడిచింది. దేవుని బిడ్డారా, ఎవరైతే కక్ష తీర్చుకోవడానికి దావీదు వెంట పడ్డాడో ఆయనకు రాజ్యం లేకుండా పోయింది. ఎవరైతే కక్ష తీర్చుకోవడానికి దావీదును అరణ్యాల పాలు చేసిండో ఆయన అసలు ఈ లోకంలోనే లేకుండా పోయిండు. ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళు ఎన్నిసార్లు కూడా వినకపోతే, విరోధంగా ఉంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చిండు సౌలుకి. తర్వాత జరిగింది ఏంటో తెలుసా? దావీదు సౌలు సింహాసనం మీద రాజుగా కూర్చుంటాడు. దావీదు ఉన్నత స్థానంలో కూర్చుంటాడు. క్షమించేవాడు గనుక, క్షమించిండు గనుక. కొంతమంది అంటారు, ముందు ఎవరు క్షమించాలా, నేనా అతనా, ముందు ఎవరు మాట్లాడాలి? బైబిల్ ఏమంటుందంటే, ఎవరు ముందు మాట్లాడితే, ఎవరు ముందు క్షమిస్తే వారు ధన్యులు అంటుంది బైబిల్. వారు ధన్యులు అంటుంది బైబిల్. కాబట్టి మన ఇంట్లో వారైనా బయటలో వారైనా క్షమాపణ అన్నది ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. క్షమాపణ అన్నది గొడవలు లేకుండా చేస్తుంది. క్షమాపణ అన్నది హత్యలు, ఆత్మహత్యలు లేకుండా చేస్తుంది. చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణం కూడా ఈ క్షమించే మనసు లేకపోవటమే. అదే యేసయ్య ఇప్పుడు మనకు నేర్పిస్తుంది. ఆయన్ని కాలితో కొడతారు యేసుప్రభులు వారిని, ముళ్ళ కిరీటం పెడతారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొడతారు, ప్రక్కలో బల్యముతో పొడుస్తారు, చిత్రహింసలు పెడతారు యేసుప్రభులు వారిని. అయినప్పటికీ ఆయన ఏమంటాడో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. యేసుప్రభులు వారు నేర్పించింది అది మనకి. వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు, వీరు చేస్తున్నది పొరపాటు, క్షమించు అని యేసయ్య ప్రార్థన చేసినట్లుగా ఉంది. మన శత్రువుల కొరకు మనం ఎందుకు చేయకూడదా ప్రార్థన? ప్రభువా, నన్ను ఒక మనిషి ఇట్లా అన్నాడు, ఆ మనిషిని క్షమించు ప్రభువా. ఇదే మనం చేయాల్సింది. ఒక ఆమె నన్ను ఇలా తిట్టినాది, క్షమించు ప్రభువా. మా భర్తని క్షమించు ప్రభువా, మా భార్యని క్షమించు ప్రభువా, మా ఇరుగు పొరుగు వారు నన్ను బాధిస్తున్నారు, క్షమించు ప్రభువా. అదే అనాలి, కానీ కక్ష తీర్చుకోవడానికి వీల్లేదు. నిజమైన క్రైస్తవులైతే, నిజమైన దేవుని పిల్లలైతే. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, మరి మనల్ని అదే విధంగా వాళ్ళు బాధిస్తూ ఉంటే మన పరిస్థితి ఏంటంటే, దేవుడు ఊరుకోడు కదా. దేవుడు ఊరుకోడు. నీ పక్షంగా దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. నీ పక్షంగా దేవుడు మాట్లాడతాడు. ఒకరోజు వాళ్ళే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటట్టు చేస్తాడు దేవుడు.
ఒకసారి 12 మంది శిష్యులకి గొడవ జరిగింది. 12 మంది శిష్యులకి దేని దగ్గర గొడవ అంటే పెత్తనాల దగ్గర గొడవ. ఇలా 12 మంది గొడవ ఆడుకుంటున్నారు. వాళ్ళకి విభేదాలు ప్రారంభమైనవి. సాతానుగాడు మనల్ని కొట్టాలంటే దెబ్బ ముందు ఇట్లాంటి విభేదాలే పెడతాడు. ముందు విభేదాలు పెట్టి పదవులు లేకుంటే ఇంకే ఆశలు పెట్టుకొని మొత్తం మీద వాళ్ళు నాశనం కాకుండా అందరినీ నాశనం చేస్తారు. ఇది జరిగింది యేసుప్రభుల వారి దగ్గర ఉన్న శిష్యులకి ఇది జరిగింది. ఇక ఇప్పుడున్న సంఘాలు జరిగేది పెద్ద ఇదేం కాదు. పేతురు గారు, యూదా ఇస్కరియోతు, యాకోబు గారు, యాహోను గారు గొడవ ఆడుకుంటున్నారు. నేను కూర్చోవాలి, పక్క నేను కూర్చోవాలని. యేసుప్రభుల వారు ఒక మాట వాళ్ళకి చెప్పడానికి మాటతో కాక చేతల్లో చేసి చూపిస్తాడు. అదేంటంటే యేసుప్రభుల వారు 12 మందిని కూర్చోబెట్టి 12 మంది కాళ్ళు కడిగిండు ఆయన. ఎవరు చేస్తారు? సర్వశక్తి కలిగిన దేవుడయ్యుండి మహిమను విడిచిన దేవుడు, సృష్టికర్త. నా శిష్యులలాగా గొడవ పడకూడదు. నిజంగా కుటుంబాల్లో గొడవలు ఉంటే అది కుటుంబమే కాదు, అదొక నరకంలాగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. భార్యాభర్తలు సంతోషంగా పిల్లలతో వారు పని చేసుకొని వచ్చి శుభ్రంగా వండుకొని హ్యాపీగా ఆనందంగా తిని పడుకొని సంతోషం గడిపే కుటుంబాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు ఏదో ఒక గొడవ కదా. కొన్ని కుటుంబాలు ఎప్పుడు ఏదో ఒక గొడవ, మాట్లాడుకోరు, పిలుచుకోరు, పలుక్కోరు. 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండరు. నరక సంబంధమైన కుటుంబాలు ఇవి. యేసుప్రభుల వారు అంటాడు, మీరు ఇందుకోసం కాదు పిలువబడ్డది. ఒక ఇంట్లోనే ఉంటూ ఎందుకు ఆ విధంగా మాట్లాడుకుంటారు? ఒక ఇంట్లోనే ఉంటూ ఎందుకు పలుకోకుండా ఉంటారు? ఉదాహరణ తోడుకోవాలి ఉందనుకోండి, ఆమె బయట ఉంటే ఏమి లోపల ఉంటుంది, ఏమి లోపల ఉంటే ఆమె బయట ఉంటుంది. అన్నదమ్ములకి ఇవ్వబడిన వారే ఆ కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు పగలే, ఎప్పుడు ద్వేషాలు, ఎప్పుడు ఈర్ష్యలే. సరే దూరంగా ఉన్నోళ్ళు లేకుంటే వేరే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటే పలకట్లేదు అనుకున్న అదొక ఒక చిన్న రీజన్ లాగా ఉంటుంది. ఇంట్లోనే ఎందుకని అడిగినాం అనుకోండి, పొరపాటున ఎందుకని మీ ఇద్దరికి గొడవ, ఎందుకని మాట్లాడుకోవట్లేదని అడిగినాం అనుకోండి, ఇంకా వాళ్ళు అనుకునే అన్ని లిస్ట్ అంతా తీసి మనకు దేవతలు కూర్చోబెట్టి, ఇదిగో ఇప్పుడు ఇది అన్నది, అప్పుడు ఇది అన్నది, ఇట్లా చేసింది, అట్లా చేసిండు, అట్లా అయింది, ఇట్లా అయింది. మళ్ళీ ఈ మనిషి దగ్గర పోయి అడిగినాం అనుకోండి, ఈ మనిషి ఎంత లిస్ట్ తీయదు. ఉదాహరణ భార్య భర్తలు గొడవ పడ్డదనుకోండి, నేను ఎప్పుడు అదే చెప్తున్నా, ఏదన్నా గొడవ పడ్డప్పుడు ఒక్కొక్కరిని అడగమాకండి, ఇద్దరిని కూర్చోబెడితే అప్పుడు అర్థమైపోయింది అసలు మ్యాటర్ ఏందో. భార్య భర్తల మధ్యలో గొడవలు మనం జాయిన్ అయినాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళితేనేమో ఆయన చెప్పినంత రైట్ అనిపిస్తుంది, ఈమె దగ్గరికి వెళితే ఏమి చెప్పినంత రైట్ అనిపిస్తుంది. ఇక మధ్యలో మనం ఏప్రిల్ ఫూల్ అంటే మనమే తప్పుడు వాళ్ళం అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళిద్దరిని అడగటం. నేనేమంటానంటే 2 చేతులు కలవంది సప్పెట్లు మోగవు. ఒక్క చేత్తో నువ్వు 10 నాళ్ళను చప్పట్లు కొట్టలేవు. ఇద్దరిలో తప్పు లేకపోతే గొడవ రాదు. ఒక్కళ్ళన్న మంచోళ్ళు ఉంటే గొడవ కాదు. ఇప్పుడు నన్ను తిట్టిను, నేను తలంచుకొని వెళ్ళిపోయినా గొడవ అయితే, నేను తిరిగి తిడితేనే కదా గొడవ. కాబట్టి ఇద్దరు రాంగు వేలో ఉంటేనే సమస్యలు వస్తాయి. భార్యాభర్తలైనా, తోడుకోడలైనా, అత్తాకోడలైనా, తండ్రి కొడుకైనా, తల్లి కూతురైనా. అందుకే దేవుని బిడ్డలారా, ఇద్దరు భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి మనం అడిగినాం అనుకోండి, ఎందుకమ్మా మీ ఆయనతో నువ్వు పలకట్లేదంటే, అబ్బో అట్టటోడు ఇట్టటోడు వాతలు పెడుతుండు, కాలు చేస్తుండు, కొడుతుండు, తిడుతుండు అని చెబుతుంది. ఈయన అడిగినాం అనుకో, ప్రార్థనకు వస్తుందనే కానీ మంచిది కాదు, ఇంతలా మాటలు మాట్లాడేది, భర్తని చూడదు, చిన్న పెద్ద తేడా లేదు అని ఈయన కూడా చెప్తాడు. నా దేవుని పెట్టారు. ఎవరి విధానంలో వాళ్ళు చెప్తారు. కుటుంబంలో వారే ఒక ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. ఇదే నా క్రైస్తవులుగా మనం నేర్చుకుంది. యేసుప్రభులు వారికి మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీ శత్రువుల్ని మీరు క్షమించండి ఇప్పుడే. ఎంతవరకు? 70 ఏళ్ళ మట్టుకు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అన్ని జనులు మీ ఇంట్లో వాళ్ళే, దేవుని నమ్ముకొని ఉంటారు ఎవరొకళ్ళు. ఏం ప్రార్థన వాళ్ళ ప్రార్థన. అదిగో ఆ తోడుకోడలతో బలకదు, వాళ్ళ అత్తతో బలకదు, వాళ్ళ మామతో బలకడు. ఎందుకంటే నీ మనసు క్షమించే మనసు కాదు.
నీ మనసులో క్షమాపణ లేదు. క్షమిస్తే కుటుంబాలు కట్టబడతాయి, క్షమిస్తే బిడ్డల జీవితాలు బాగుపడతాయి. యేసుప్రభుల వారు అంటాడు, మీరు 12 మంది ఒక చోటు ఉంది, ఇట్లా గొడవలు పెట్టుకోవడానికి ఒక ఇంట్లో ఉంది. ఆ రోజుల్లో ఎలా ఉండేవి తెలుసు? కుటుంబాలు అందరూ కలిసి ఉండేవారట. నేను ఎరిగినాక కూడా చూసేది, విడిపోయే కుటుంబాలు కాదు, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండే ఆ రోజుల్లో. అంత ఓర్పు కలిగి ఉండేవాళ్ళు, ఐక్యమత్యం కలిగి ఉండేవారు. ఇప్పుడు పెళ్ళి చేయగానే వాడికి పక్కనకి ఇల్లు వేస్తున్నారు, ఇంకంతే, సంబంధాలే లేవు. ఇంకా తగలబడ్డ దరిద్రం ఏంటంటే ముసలోళ్ళకు కూడా ఇల్లేసి వాళ్ళకు కూడా ఏదో ఒకటి రాసి ఇచ్చేసి ఇంక వాళ్ళతో మనకు పని లేదు, సావని బ్రతకని ఇప్పుడున్న కల్చర్ అన్నమాట. ఎవరో పుణ్యాత్ములు తల్లిదండ్రులు చూసే కొడుకులు, అత్తను చూసే మామను చూసే కోడళ్ళు. అంటే ఒకదించుకుందాం, రేపు మనల్ని కూడా మన పిల్లలు ఒకదించుకుంటారు. నా దేవుని పెట్టారు. కాబట్టి యేసుప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఎందుకు మీకు కక్షలు? ఒక పని చేయండి, మీలో ఎవరు గొప్ప అనే కదా మీకు కావాల్సింది. నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావా? అంతేగా, నీకు కావాలా? నువ్వు గొప్పగా ఉండాలనా? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుల వారు గొప్పోడా, వాళ్ళు గొప్పోళ్ళా? అయితే ఒక పని చేస్తా, మీ అందరి కాళ్ళు నేను కడుగుతాను. క్షమాపణ నేర్పించాలన్నది యేసయ్య ఉద్దేశం. నేను మహిమ కలిగిన దేవుడినైనా మీరు గొప్పతనాలకు పోతున్నారు కదా, హెచ్చింపుకు పోతున్నారు కదా. బైబిల్ అంటది, తను తగ్గించుకునేవాడు హెచ్చించు. మేమేంటి వాళ్ళేంటి, మేమెంత వాళ్ళ బతుకెంత, నా బతుకెంత దాని బతుకెంత, నేను క్షమించేది అంటారు కదా కొంతమంది. నా దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పటికైనా దేవుని తగ్గించేస్తాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడంటుంది బైబిల్. యేసయ్య కాళ్ళు గడిగి, వాళ్ళందరి కాళ్ళు గడిగి, ఇదిగో ఇక నుంచి మీరు ఇలా ఉండాలి, ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కున్నంత క్షమాపణ తగ్గింపు జీవితం మీకు ఉండాలని యేసుప్రభులు వారు నేర్పించడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డరా, బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, క్షమాపణ ద్వారా గొడవలు ఉండవు, క్షమాపణ ద్వారా కక్షలు ఉండవు, క్షమాపణ ద్వారా కుటుంబాలు విడిపోవు, క్షమాపణ ద్వారా నెమ్మది, సమాధానం, సంతోషం కలిగి ఉంటాం. క్షమాపణ ద్వారా అందరము మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంలో అందరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? నేను ఒక చిన్న స్టోరీ విన్నా. ఆ ఇంట్లో ఎప్పుడు గొడవేలంట వాళ్ళకి, భార్యకి, భర్తకి, పిల్లలకి. మాట్లాడుకోరట. కొన్ని కుటుంబాల్లో భార్య నీళ్ళు తోడి పెడుతుంది, నీళ్ళు తోడిన పోసుకోమని పోయి అంటది. ఎవరిని? ఆ పిల్లోడిని అంటది. ఆడే ఉంటుంది కానీ చెప్పదు. అన్నం వేసి పెట్టినా కానీ పోయి తినమను అంటది. ఈయన కూరగాయలు తెచ్చారే, కాయలు తెచ్చిన చెప్పు, అది ఏడదగలబడదు. ఆడే ఉంటుంది, మనసు ఒప్పుకోదు, పలకటానికి మనసు ఒప్పుకోదు. ఏంది నీ నోటి ముత్యాలు రాలిపోతాయా? కొన్నాళ్ళు ఉన్నా కానీ పిల్లవాళ్ళకి తప్పదు కదా. ఆ కక్ష అటువంటిది. ఆ ఇంట్లోనట ఎప్పుడు ఎవరు బలుక్కోరట. 2 రోజులు బలుక్కుంటే 4 రోజులు బలుక్కోరట వాళ్ళు. అయితే ఆ ఇంట్లో మొత్తం మీద వాళ్ళ ఆయన, భార్య, వాళ్ళ అమ్మ, ఆ ఇంట్లో వాళ్ళ చెల్లెలు, 4 ఉన్నారట. ఆయనకి మిషన్ మీద టైలరు ప్యాంటు కుట్టేటప్పుడు ఒక బెత్త ఎక్కువ పెట్టినట్టు పొరపాటున. ఎవరు గుట్టబోయారు, గుట్టిండి తెలియదు, కాస్త పొడుగు అయిపోయింది ప్యాంటు. ఇక వీళ్ళు మాట్లాడుకోరుగా 4. ఒకరోజు మాట్లాడుకుని 4 రోజులు మోగ సైకిల్తో ఉండేవాళ్ళు. ఉద్యోగానికి పోతా గట్టి క్యాకేసి ఇంతమంది తగలబడ్డారు ఇంట్లో. ఆ ప్యాంటు పొడుగైంది, ఒక్కలన్నా తగ్గించవచ్చు కదా మిషన్ కాడికి పోయి అని బండి వేసుకుని తుర్రుని వెళ్ళిపోయాడట. చెప్పడు, ఏవే నువ్వు మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్యాంటు కొంచెం సైజు తగ్గించుకోరా ఒక బెత్త అని చెబితే మిగతా వాళ్ళందరూ వింటారు కాబట్టి భార్య వెళ్ళి తీసుకెళ్ళి కుట్టించుకొని వచ్చేది. లేదంటే ముసల్దానా నువ్వు ఊరకుంటగా తిని ఒక బెత్త ప్యాంటు తగ్గించుకోరా అంటే పోయి తగ్గించుకొని వచ్చేది. ఇది ఎవరికి చెబుతాడో అర్థం కాదు, ఇంతకు చెబుతాడు.
మొత్తం మీద ముగ్గురినరండి ఆ మాట. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ముగ్గురినరు ఆ మాట. ముందు వాళ్ళ భార్య, ఈడు పోడు బల్లేమమ్మ, మాటలైతే మాట్లాడు కానీ అన్ని పనులు చదువుతుంటాడు అని చెప్పి మిషన్ దగ్గరికి వెళ్ళి ఒక బెత్త తగ్గించి కుట్టించుకొని వచ్చి భద్రంగా తగిలిచ్చింది. మధ్యాహ్నం టైంలో ముసలాముడు గుర్తొచ్చింది. ఈడన్నమాట, ఈ దరిద్రుడి ఇంటికి వచ్చి మళ్ళీ ఏం తిడతాను నన్నని ఆ ప్యాంటు మళ్ళీ సంకలో పెట్టుకొని ఏమెంత తగ్గియాలా, ఆడు బెత్తేగా అన్నది. మళ్ళీ ఒక బెత్త తగ్గించి కుట్టించి మళ్ళీ తీసుకొచ్చి తగిలిచ్చింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అయింది. మన్న అసలు మంచోడు కాదు, ప్రతిదానికి నా మీద కోప్పడతాడు, మా వదిన బాదు మా అమ్మ బాదు, ఇంకా నాకు తప్పు ఈ తిప్పలని ఆ మడత పెట్టి సంకలో పెట్టుకుంది. తీసుకెళ్ళింది, మిషన్ మీద ఇచ్చింది. వాడు కూడా ఒక బెత్త కట్ చేసిండు, 3 బెత్తలు. నాకు తెలిసి అది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన పిల్లోళ్ళు ప్యాంట్ వేసుకుంటారు, అది ప్యాంట్ అని ఇక్కడ అర్థం కాదు, అట్ట అయ్యి ఉంటుంది నాకు తెలిసి. దాన్ని ఏదంటారు, షార్టా అదన్నీ ఒక రకంగా ఉంటుంది. 3 బెత్తలంటే కనీసం వాడికి అటు మోకాళ్ళకి ఇటు పాదాలకు అందకుండా పోయి ఉంటుంది. వచ్చి స్నానం చేసి కట్ చేసారు కదా ప్యాంట్ అని చెప్పి వేసుకుంటే అది అటు ఇటు కాకుండా సగం లాగిపోయింది. ఒక మాట చెప్పాలంటే ఆ ప్యాంటే పనికి రాకుండా పోయింది. ఎందుకంటే పలుక్కోరు ఇల్లు, పలుక్కోకపోతే పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి. సమస్యలు ఇంకా ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం, ఉన్న సమస్యకు ఎక్కువ సమస్య తెచ్చిపెట్టుకోండి మనోడు. అదే క్లారిటీగా ఒకరిని పిలిచి ఇదిగో నువ్వే పోయి బెత్త కట్టించుకొని రమ్మంటే అయిపోయేది. ఆ బెత్త కట్ చేసుకొని వచ్చేది, శుభ్రంగా ప్యాంట్ వేసుకునేవాడు, ఒక 500 డబ్బులు మిగిలాయి. నా దేవుని బిడ్డలారా, అందుకని మన కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో మనకు శత్రువులు ఉన్నా క్షమించేద్దాం, తప్పేమి లేదు. క్షమించేస్తే మనం బాగుపడతాం, మన కుటుంబాలు బాగుపడతాయి, ఇంకా క్రైస్తవులుగా మనకు మంచి విలువ వస్తుంది. చూడు, ఇప్పుడు నన్ను ఒక మనిషి ఒక మాట అన్నాడు, నేను ఏడ్చుకుని ఇంటికి వెళ్ళిపోయినా, తర్వాతే నా మనిషి ఆలోచిస్తాడేమని అనవసరంగా నేను అంత మాట అన్నా కదా, అనకుండా ఉండాల్సింది అని బాధపడి ఒకరోజు నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు, నేను అలా అనకుండా ఉండాల్సిందని చెప్తారు. కాబట్టి మన కుటుంబాలు క్షేమకరంగా, సంతోషకరంగా, ఏ సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఇట్టి మనసు మనం ధరించుకొని, ఇప్పటికీ మీకు ఎవరి మీదన్నా కక్ష ఉంటే, ఈర్ష్య ఉంటే, ద్వేషం ఉంటే, పగ ఉంటే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీకు నేను అలా ఉండకూడదు ప్రభువా, నాకు శత్రువులే ఉండకూడదు, నేను క్షమించే మనసు కలిగి ఉండాలని చెప్పి మీరు ప్రార్థన చేసుకుని వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజు నుంచి మనము మంచి మనసు ధరించుకొని క్షమాగుణము కలిగి మన జీవితాల్లో సంతోషాన్ని చూద్దాం, దేవుని కృపను పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగా అందరం ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దేవుని బిడ్డలు అందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రభుకు ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు 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 తండ్రి. నిజముగా ఈ లోకంలో మనుషులు పగ తీర్చుకొనుట, కక్ష తీర్చుకొనుట ఇదే గొప్పతనంగా భావిస్తూ ఉన్నారయ్యా. ఇదిగో మీరు చెప్తున్నారు, ఇదిగో పగ తీర్చుకొని కక్ష తీర్చుకొని నష్టపోకండి, మీరు క్షమించండి. తెలియక మీ ఎడలు ఎవరైనా పొరపాటు చేస్తే వారిని క్షమించమంటున్నావు. క్షమించటం ద్వారా కలిగే మేలు, ఆ ఉపకారం, ఆ మంచి ఏంటో మేము తెలుసుకున్నాము తండ్రి. అయ్యా, మాకు కూడా అట్టి మనస్తత్వము దయచేసి సహాయము చేయండి ప్రభువా. ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో ఈ మాటలు మేలుకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. అయ్యా, ఇదిగో తన భార్య భర్తల మధ్య క్షమాపణ దయచేయండి. అయ్యా, అత్త కోడల మధ్య క్షమాపణ దయచేయండి, అన్నదమ్ముల మధ్య క్షమాపణ దయచేయండి. అయ్యా, ఈ జీవితాలు ఇలాగే ఉండవు ప్రభువా, ఈ రోజులు ఇలాగే ఉండవు తండ్రి. అయ్యా, ఏ బిడ్డలు నశించిపోకూడదు తండ్రి. అందరికీ క్షమాగుణము దయచేయండి. అయ్యా, మంచి మనసు దయచేయండి. కక్ష విభేద స్వభావము తొలగించి వేయండి ప్రభువా. కుటుంబాలు ఆనందముతో నింపబడినట్లుగా, సంతోషముతో నింపబడినట్లుగా, సమాధానముతో నింపబడినట్లుగా మీరే కృప చూపి సహాయము చేయండి, మేలులు చేయండి ప్రభువా. మీ దయా వాత్సల్యం, కృపాక్షేమము, కాపుదల, కనికిరము కంచె దయచేసి సహాయము చేయండి. ఈ మాటలు విన్న వారికి మేలు చేయండి. రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి, బలహీనత నుంచి విడిపించండి, మీ కృపాక్షేమములు దయచేయండి. ప్రతి ఒక్కరి అక్కరవసతులు మీరు మహిమలో తీర్చండి. మీ కనుదృష్టి, కాపుదల, కంచె, కనికిరము ప్రతి బిడ్డకు దయచేసి మీరు మహిమ తెచ్చుకుని కృప చూపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము